సెటిల్లోనైనారా అంతా? ఎంప్లాయీస్ని కూర్చోబెట్టండి ఫస్ట్, వాళ్ళు నిలబెట్టద్దండి, వాళ్ళు నిలబడినారు. అట్లా కాదులేండి, మీరు దానికి పోవద్దండి. ఎందుకంటే ఇట్స్ ఏ హెరిటేజ్ ట్రీ, దాన్ని అంత ఈజీగా పోదు అది. మీరు అనుకునేంత ఈజీగా ఇవ్వరు. ఆల్టర్నేట్ ల్యాండ్ కింద ఇవ్వాలంటే ఇంక్లూడింగ్ తిమ్మం మరిమాంత సహా ఇవ్వాల. గతంలో దీని హిస్టరీ చెప్తాను. దీన్ని టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు డెవలప్ చేయాలని. సబ్సిక్వెంట్గా ఏదైతే ఈ ఫారెస్ట్ యాక్ట్ వచ్చిందో దాంతో వాళ్ళు ఇబ్బంది పడినారు. మళ్ళీ దాన్ని ఎండోమెంట్స్ చేస్తున్నారు. ఎండోమెంట్ చేసినప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ చేసినారు. మళ్ళీ ఎవరు స్థానికంగా ఉండేవాళ్ళు మాకు టీటీడీకే ఇవ్వాలని చెప్పేసి ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్టర్నేట్ ల్యాండ్ కింద ఇది ఫ్రీగా వదలమంటే కూడా వదలరు, వీళ్ళు మెయింటైన్ చేయరు. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. మనం ఇప్పుడు వచ్చే రోజుల్లో అది మిగలదు కూడా, రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మిగిలింది. అది ల్యాండ్ మార్క్లో ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ప్లాన్ మార్క్ విలేజ్ మ్యాప్లో ఉంది సార్. ఏదైతే మనం రింగ్ రోడ్ చూపిస్తున్నాం ప్లాన్ మార్క్లో ఉంది సార్. ఫారెస్ట్లో ఆ క్లాస్ పెట్టి మనం ఇప్పుడు ఆ రోడ్డుకి ఇస్తారు. ఎట్లా రింగ్ రోడ్డుది క్రైటీరియా కాదు, అది చేస్తారు. దీన్ని గవర్నమెంట్ నుంచి ఇక్కడ ప్రైవేట్ గా కాకుండా టూరిజం డైవర్ట్ చేసిన ఫారెస్ట్ నుంచి డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేసేగా టూరిజం కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఫస్ట్ టూరిజంకి ఎట్లా పోతుందిలే, ఇది పోకుండా అయితే ఉండదు. కానీ ఫస్ట్ ఇనిషియల్గా ఇప్పుడు మీకున్న చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఏమున్నాయి క్లియర్ చేసుకుందాం. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ చేయలేములే, అడ్మినిస్ట్రేషన్లో కూర్చొని మాట్లాడాలి. చిన్నది కూడా కరెక్టే విషయం చెప్తాను. దానికి ప్రభుత్వాలు చొరవ చూపిస్తాయి. ఇప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్ కాదులేదు, దాన్ని వదిలేయి. నీ స్థాయి నా స్థాయి పని కాదు, అవి జరుగుతుంది. ఇప్పుడు అయ్యే పని డ్రింకింగ్ వాటర్ సంబంధించి తర్వాత అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ మేము చేస్తాం సార్. మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా కన్వర్జెన్స్ చేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కన్వర్జెన్స్ చేసుకొని ఆర్ఎన్బిడి గారు ఇప్పుడు మాకు రెక్కమాన్ క్రాస్ నుంచి ఊర్లో ఇక్కడ దాకా దీనికి డబల్ రోడ్డు. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారి స్టాచ్యూ ఉందే, అదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కూర్చొని మాట్లాడుకుందాం. నిలబడని చెప్పి కూర్చోండి అందరూ. అది కృష్ణదేవరాయలు గారి విగ్రహం ఉండేది కూడా ఫారెస్ట్ దేనా, ప్రైవేట్ది ఏంది లేదు. మనకు రోడ్డు కావాల్సిండేది ఇది కావాలా. ఎంపీడీఓ గారితో వాళ్ళతో ఏముంది చెప్పు, వాళ్ళ దగ్గర ఏముంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రెచ్ ఉంది, దీనికి మీరు ఇవ్వగలరా? దానికి ఎస్టిమేషన్స్ వేయించండి. ఆ ఎస్టిమేషన్స్ ఏం చేద్దామంటే సిఎస్ఆర్లో పెడదాం. ఇప్పుడు ఇమీడియట్గా చేయించేద్దాం. ఇది ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు అసలు లైటింగ్ కూడా పెట్టుకోరు. మీరు అది కాదు, మీరు కూడా మీకు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ చాలా మొరటుకేసుకున్నారు మీరు. ఇచ్చేది ఏంటుంది, ప్రభుత్వాలు చేయాల్సిందే, తప్పదు. ఎందుకు చేయరు? అది మేము చేస్తాం. దాన్ని నెక్స్ట్ లెవెల్లోనే చేద్దామండి. కొద్దిగా లైటింగ్ కూడా దానికి ఇప్పుడు సిఎస్ఆర్లో ఫండ్స్ ఉన్నాయిలేండి, ఇమీడియట్గా ఇస్తారు. బిల్స్ కూడా చేసేయచ్చు వాళ్ళకి. ఎట్లాగో దీనిదే ఎల్ఏడిఎఫ్ నేటివ్ మండలే, ఇది ఎన్పికుంట మండలం ఉందే లేండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరు ఏఈ గారా, డీనా, ఏడి గారు, మీరు స్ట్రీట్ లైట్స్ ఎందుకు కానీ ప్రొవైడ్ చేయలేదు ఈ రోడ్డుకి?
ఎవరు ముందు సర్పంచ్ నన్ను అడగాలి కదా, ఎందుకు చేసుకోవడంలే మీరు? చేస్తున్నాం, సొంతంగా తెచ్చి చేస్తున్నాం సార్. ఏడుండే ఈ రోడ్డు ఒక లైట్ లేదు, పోలు లేదు, లైట్ లేదు. అంటే పంచాయతీలో మామూలుగా కరెంట్ వెళ్ళినప్పుడు దానికి ఉండదు. కొద్దిగా పవర్ కూడా తాగి డీపీ కెపాసిటీ కూడా తక్కువ ఉంది. మార్పిస్తే అది కాదు వెంకటేష్ సార్ అయింది. మనం ఫస్ట్ తిరుగుతాం కదా అక్కడ. ఆ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఊర్లో వరకు లైటింగ్ అవసరం. అక్కడ పోల్ లేదు సార్. అప్పుడు అడిగినా అట్లా బయట సైడ్ వచ్చింది సార్. అక్కడ నుంచి లేదు. మీరు కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లోకల్లో మీ ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసేటట్టు పెట్టండి. 1 వీక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునేటప్పుడు మేజర్ క్రక్స్ పార్ట్ వచ్చేది మీ దగ్గర వస్తుంది. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ అమంగ్ అస్. రేంజ్ ఆఫీసర్ కదిర్లో అవైలబుల్ ఉంటాం, ప్లస్ ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ ఉంటాం. ఈ వాళ్ళ ముగ్గురిని మీరు గ్రూప్ క్రియేట్ చేయండి. మేము మీరు ఏదైనా గ్రూప్ మేము క్రియేట్ చేసుకొని మీరు మిమ్మల్ని మేము వేరే రంగా డిస్టర్బ్ చేయం, కానీ బట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు సర్టన్ ఏరియాస్లో మీ కోఆపరేషన్ అవసరం మాకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని ఏం చేయము. ఇప్పుడు ఇద్దరు ఉంటారు సార్, అక్కడ రేణుక అండ్ దామోదర్ ఓకే, అండ్ రేంజ్ ఆఫీసర్ కూడా ఒక ముగ్గురు ఇక్కడ. మీరు గ్రూప్ క్రియేట్ చేయండి. అదర్ దాన్ దట్ మీకు ఇక్కడ పెద్దోళ్ళ కాలం నుంచి మహాశివరాత్రోత్సవాలు ఫస్ట్ రోజు రథోత్సవానికి కర్మగా చేసేవాళ్ళు. ఈ రథోత్సవానికి 3-4 గ్రామస్తులు వచ్చేవాళ్ళు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చిన భక్తులకు ఆ కాలంలో హరినామ సంకీర్తనం జరగాలి, శివుడు జరగాలని పెద్దవాళ్ళు హరికథలు పెట్టించారు. హరికథకు వచ్చిన వాళ్ళు తిరుమల కథ వినాలని వచ్చాము. రేపు నైట్ కథ అని చెప్పి వాళ్ళకి నిలబడగలుగుతాం. మరి రేపు రాత్రికి అంటే లాస్ట్ రోజు నా ముందు వీళ్ళు వాళ్ళ స్టేజ్ దాదాపు 20,000 నుంచి 30,000 మంది వరకు తిరుమల జీవిత చరిత్ర లాస్ట్ రోజు సంపూర్ణంగా తెలియదు. దానివల్ల మనకు మహాశివరాత్రి చాలా హైలైట్. ఇప్పుడు మనం మహాశివరాత్రి రాకపోతే అది ఇక్కడ లేకపోకుండా ఎటువంటి ఏ ప్రోగ్రామ్స్ ఉండవు సార్. పెద్దవాళ్ళ కాలంలో కూడా డ్రామా, ఇక్కడ రికార్డ్స్, ఇక్కడ చెక్క భజన, కోలాటాలు, హరిబలు ఉండేవి. ఎక్కడ జనాలు అక్కడ వచ్చి అక్కడే స్టాక్ అయ్యారు. జనాలు ఉండేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే డే టైంలో చిన్న ప్రోగ్రామ్ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి చేస్తే వచ్చిన భక్తులందరూ అక్కడ స్టాక్ అయ్యారు. ఇంకా అది రాత్రి 9 గంటల తర్వాత సంపూర్ణ జీవిత చరిత్ర కార్యక్రమం వచ్చిన భక్తులు తెలవసరికి ఎటు చూసిన జనసందోహంతో ఈ కార్యక్రమం చేయడం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు అన్నదానం లేదు. ఎవరో మొక్కుబడిన వాళ్ళు ఇస్తారు, ఒకసారి ఆగిపోవచ్చు. సుదూరం నుంచి వచ్చేటువంటి భక్తులకు మనం అన్నదానంగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క కార్యక్రమం మనంత విజయవంతమైతే రేపుసారికి ఇంకా వైభవంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఆలయసుకుంటున్నది ఏంటంటే వచ్చిన భక్తులకు ముఖ్యంగా అన్నదానం, మరి నీటి వసతి, అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూమ్, ఈ ఎలక్ట్రానిక్స్ చుట్టూ ఎక్కడ చూసిన ఏ ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఇబ్బంది చేస్తే దాని తోడు ఇట్లా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షణ కవచంగా ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమం చేయడం అయిపోయింది. నవ సాధ్యంలోని ఎంతో ఈసారి ఆతృతతో ఎదురు చూస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు భాగంగా ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారిని ఊరేగింపు చేస్తాము. ఒక రథం ఉంది ఇక్కడ. ఆ రథంలో అమ్మవారి ఉత్సవం పెట్టి ఇక్కడి నుంచి దగ్గర నుంచి ఇక్కడ వచ్చే దగ్గర ఊరు బయలు ఉంది, తర్వాత ఊరు బయలు, తర్వాత తిమ్మమ్మ. ఈ 3 ప్రాంతాల్లో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఈ ఊరేగింపు జరుగుతుంది. ఎంతమంది ఉంటారు?
ఆ రోజు మాత్రం స్థానికులే హాజరయ్యారు. అదే ఎంతమంది ఉంటారు? సంఖ్య అంచనాగా సంఖ్య అంటే ఇక్కడ వచ్చేసి ఒక 400 మంది కలుస్తారు. తర్వాత పల్లెల్లో ఎవరు ఇళ్ళ దగ్గరికి పోతారు. అట్లా కాదు, నాకు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం 2000 మందితో జరుగుతారు. అంటే కంటిన్యూగా ఉంటారా 2000 మంది? వాళ్ళు పూజ చేసుకుంటారు. లాస్ట్ వరకు అయితే 400 ఉంది. లాస్ట్ అది కదా 5 వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మరుసటి రోజు ప్రొద్దు నుంచి ఉదయం నుంచి అమ్మవారి పూజలు జరుగుతాయి. దేవస్థానం దగ్గరనే మిగతా బయట ఏం కార్యక్రమం మేము ఏర్పాటు చేయలేదు. తర్వాత రాత్రి 9 గంటల నుంచి తిమ్మమ్మ జీవిత చరిత్రలో పురగతి రూపంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు సంపూర్ణ చరిత్ర. ఇప్పుడు 13వ తారీఖే 15 శివరాత్రి రోజు. నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేయద్దు. ఫస్ట్ 13, 14, 15. 14, 15, 16, 15 జాగరణ. 14 ఏం చేస్తావు చెప్పు. తర్వాత వచ్చావు 15 అమ్మవారి జీవిత చరిత్ర కథ జాగరణ రోజు ఎన్ని గంటలు చెప్తారు? రాత్రి 9 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు. ఎవరు చెప్పేది ఇది? లోపలనే ఉన్నారు కథ చెప్పేవారు. ఎంత క్రౌడ్ వస్తుంది? అప్పుడు వచ్చేసి మా అంచనా ప్రకారం 15-16 మంది ఉంటారు అనుకుంటాను. నువ్వు విట్నెస్ చేసినావా ఈ మధ్య కాలంలో? కథలు అయితే అంత మాత్రం ఉంటారు. ఎప్పుడు? జాగరణ రోజు. కథలు అయితే అంత మాత్రం ఉంటారు. ఓవరాల్ అయితే మా అంచనా ప్రకారం 25-30 వేల మంది శివరాత్రి కట్టండి వచ్చిపోతారు. అది ఉండి టర్న్అవుట్ ఉండి నాకు షెడ్యూల్ చెప్పండి. ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసి 15 తెల్లారి 5 వరకు అది 15 రాత్రి. మరుసటి రోజు అమ్మవారి పూజ చేస్తారు. పూజ కార్యక్రమాలు పౌలంతా ఉంటాయి. రాత్రికి వచ్చేసి మన వచ్చే క్రౌడ్ బట్టి తిమ్మమ్మ చరిత్ర కొద్దిగా చెప్తాం, లేదంటే ఏదైనా ఆర్కెస్ట్రా అవి పెట్టించుకుంటాం. లోకల్ ప్రోగ్రామ్స్ వచ్చే క్రౌడ్ బట్టి అంటే మీకు అన్సర్టనిటీ ఉందా? అంటే పొలంసాల నుంచి ఒక్కసారిగా 20-30 బస్సులు వచ్చేస్తాయి. బస్సులు లారీలు వస్తాయి కదా, లారీలలో వాళ్ళు వచ్చేసి మాకు అమ్మవారి కథ చెప్పాలని అడుగుతారు. వచ్చి టెంపుల్ దగ్గర మేము లోకల్గానే ఉంటాం కదా, అప్పుడు మీరు వచ్చి గుంపు కూర్చుంటే కథ స్టార్ట్ చేస్తాము. కొద్దిసేపు అయితే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఏం చేస్తారు ఆర్కెస్ట్రాలో? అయితే పాటలు అట్లా. పోయినసారి ఏదో బయట నుంచి పిలిపించి చేసి పోలీస్ పర్మిషన్ స్టార్ట్ చేసి అట్లాంటివి పెట్టద్దు. అవి వద్దు, స్పిరిచువల్గా ఉండాలి. కానీ మీరు దాంట్లో పోతే రాంగ్. అది కార్యక్రమం చేస్తాం. మామూలుగా ఎక్కువ పూజలు చేస్తాం. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాలు ఏం చేస్తుంటారు? భోజన సౌకర్యాలు అయితే ఎవరైనా భక్తులు ఎవరైనా ముక్కుబడి ఉంటే వాళ్ళు వచ్చేసి బండ్లు తీసుకొచ్చేసి పంచుతారు. ట్రాక్టర్ల ఇద్దరు బండ్లు అట్లా తీసుకొచ్చి ఒక 2-3 సంవత్సరాల ముందు వచ్చేసి 1-2 సార్లు ఇక్కడ చేసి పెట్టారు. మళ్ళీ ఎవరు చేయకుండా అట్లా వచ్చి బయట ఇక్కడ వచ్చే కంటితరం అయితే మేము చేయలేకపోతున్నాం. షాపులు నేను 1-2 సార్లు 3 సార్లు అబ్జర్వ్ చేసిన, మీరు దీనికి ఇవ్వాల్సినంత ప్రామినెన్స్ ఇచ్చేటువంటి షాపులు పెట్టడంలా ఏదో పాతకాలం సంతలో పెట్టినట్టు పెట్టేస్తున్నారు. మీరు ఈసారి హోల్డ్ చేయండి, కొంచెం వేరే డిఫరెంట్ టైప్లోకి తీసుకొస్తాం షాప్స్. కానీ చెప్పేది కొంచెం కొద్దిగా మీరు వినాలా. నేను అందుకనే అది తెలుసు నాకు, నేను చూసిన అది ఈ మెయిన్ స్ట్రీమ్లో పెట్టద్దండి. మెయిన్ స్ట్రీమ్లో పెడితే ఏమవుతుందంటే మీరు దీన్ని ఈ కార్యక్రమాన్ని ఆ డెకరం పోగొడుతున్నారు మీరు. అది కాదు, ఆర్గనైజ్ సెక్టర్లో పోదాం. నేను మాట్లాడతాను, మీరు చెప్పండి. ఇంకా ఎవరైనా స్థానికంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని మొదట్లోనే కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు వేరే పనులకు వస్తారు. ఇటు అటువంటివి జరగకుండా చూసుకోండి జాగ్రత్తగా. సీసీ కెమెరాలు కావాల్సింటే పెట్టుకోండి, ఎవరికైనా చెప్దాం కావాల్సింటే. అంతేగాని డోంట్ ఎంటర్టైన్ సచ్ థింగ్స్. వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. మీరు దాంట్లో డీవియేట్ కావు, మిస్చివస్ థింగ్స్ ప్లే చేస్తారు. వాస్తవమే కదా, అది ఉంది ఇక్కడ, అది పోవాలా. పోలీస్ కొద్దిగా టఫ్గానే ఉండాలి. మీరు మొదట్లో నుంచే చెప్పేసేయండి. మీరు కొద్దిగా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయండి. పిల్లలు స్పిరిచువల్గా రండి, లేదంటే సందర్శించేకి రండి, సంతోషంగా రండి, కుటుంబ సమేతంగా రమ్మని చెప్పండి. కానీ వచ్చి ఇక్కడ వేషాలు వేసికి రావద్దని చెప్పండి. ఇంకేం జరుగుతాయి ఇక్కడ? జనాలు కథలే కాకుండా ఏదైనా నెగిటివ్ అంశాలు
మీరు చూసి మీరు చూస్తున్నట్టు పోతున్నారు కాబట్టి నెగిటివ్ అనుకోరు అంతే. అట్లా కాదు కదా, ఒక ప్రాంతము క్లీన్గా కనపడాలన్నప్పుడు అట్లాంటి చిన్న శివాలయం ఏరియాలో ఇందాక తమకు చెప్పినట్టు కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి సార్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ ఇటు పక్కన అక్కడ కొన్ని మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. చేద్దాంలేండి. ఇప్పుడు చేసిన ఎవరైనా కొట్టేసిపోతారు కూడా, అది మీరు కాపాడుకుంటారా? చేద్దాంలేండి. ఒక భయం ఉంటుంది సార్. వాటికి చాలా యూత్ అంతా కలిసి రాకోకుండా కంట్రోల్ చేసినారు సార్. పోలీసు కూడా విజిలెంట్ పోలీసింగ్ కొన్ని రోజులు పెట్టండి. మీరు విజిలెంట్ పోలీసింగ్ పెట్టినారంటే ఆటోమేటిక్గా సెట్ అవుతారు. కొద్దిగా 1 వీక్ నుంచి మొదలు పెట్టండి మీరు. 14th, 15th, 16th అంటే యూ స్టార్ట్ ఫ్రమ్ 7th or 8th. ఇప్పుడు 6వ తారీఖు ఒకసారి వాళ్ళ సద్గురు వాళ్ళ టీం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మీరు మేము కూర్చొని ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని కొద్దిమంది 4-5 అందరినీ కాకుండా 4-5 పిలిచేసి అది ప్రాపర్ కోఆర్డినేషన్ పెట్టుకొని గ్రూప్ క్రియేట్ చేసుకొని చేద్దాం. ఈసారి 1,00,000 మంది అన్న వచ్చి సందర్శించేటట్టు ఏర్పాటు చేయాలన్నాం. 1,00,000 మంది వచ్చుకోవాలి. కొత్తగా లేదు. ఇంకో మీ పార్కింగ్ కూడా చూడాలండి. పార్కింగ్ ఒకటి, భోజనాలు ఒకటి, వాళ్ళకి ఇంకా ఏం నాలెడ్జ్ లేదు. మేము లేఅవుట్ రెడీ చేసి అవన్నీ లేఅవుట్ రెడీ చేస్తామండి, మేము చేస్తాం. అది తప్పకుండా. వీళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్తున్నారు, కానీ మనకు దాదాపు 15 నుంచి 20 ఎకరాల భూమి అవసరం చుట్టుపక్కల పార్కింగ్. భోజనాలు ఎక్కడ పెడతారు? ముందు పార్కింగ్ అనుకునే ప్లేస్ ఖాళీ పెట్టేసి ఆ 2 ఎకరాల ప్లేస్ లో బస్సులు పార్కింగ్ పెట్టేస్తే భోజనాలు 2 ఎకరాల ప్లేస్ లో భోజనాలు ఇక్కడ ప్లేస్ పార్కింగ్ అయితే అక్కడ సెట్ అవుతుంది. మేము ఆల్రెడీ దీన్ని ఏరియల్ వ్యూ కూడా తీసుకున్నాం. డ్రోన్ పెట్టి మొత్తం అంతా ఏరియల్ వ్యూ కూడా తీసుకున్నాము. మేము లేఅవుట్ రెడీ చేసుకుంటాను. 6వ తారీఖు వచ్చినప్పుడు నేనే చెప్తాను, పలానా షాట్ ఇది, పలానా షాట్ ఇది. మా పని మేము చేస్తాను. ఇంకా వేరే సమస్యలు ఏమున్నాయి? వేరే సమస్య అంటే సార్, ఇప్పుడు ఇందాక సార్ ఒక మాట చెప్పారు సార్. కొంతకాలం తర్వాత లోపల ఫుట్పాత్ వేసి లోపల జనాలు పంపించే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు సార్. లోపల ఇన్సైడ్ చెట్టు లోపలికి లేదు. ఆ రోజుల్లో భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్రతిమాని ఇస్తూ ఒక మాట తీసుకున్నారు సార్ పెద్దవాళ్ళు, గ్రామస్తులు. ఇది మా కంట్రోల్ తప్పుతుంది, మీరు దీన్ని బాగా ప్రొటెక్షన్ చేస్తారంటే దాని విక్రయిస్తాము, మేము చెప్పిన పద్ధతిలో కంట్రోల్ చేయాలని చెప్పి దగ్గర నుండి వాళ్ళు ఫెన్సింగ్ ఇచ్చారు సార్. ఎందుకంటే చెట్టు లోపల పోతే చెట్టు వైరస్తో దెబ్బతింటుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో లోపల పాత్ర వేసేదానికి లోపల లేదులేండి. అది అవుట్ సైడ్ వేసుకోవచ్చు. ఆయన ఏం లోపలికి అలౌ చేయలేదు. బయట ఆయన చెప్పింది రింగ్ రోడ్ చెప్తాండు, ఇది చుట్టుపక్కల పెడుతున్నారు పాత్వే. అది కూడా పెడతాం, అది వచ్చే రోజులు పెడతాం. ఫస్ట్ ఈ ఉత్సవాలు కానివ్వండి, అది ఎట్లా పెడతాం, కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు దాన్ని మీరేం చేయలేరు, అది లాస్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ తర్వాత చేద్దాం. అది ఇక్కడేం కంటిన్యూ చేస్తాం, ఇంకా ఏదో చేసేసి వదిలేసేది ఏం లేదు. ఫాలో అప్ ఉంటుంది. మీరు స్థానికులు మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారనేది గతంలో కళాకారులతో ఒక లిస్ట్ అవుట్ చేసింది మాకు. గతంలో ఏం చేస్తా అన్నారు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అదిగా కథ, ఇంకోటి ఏదో చెక్క భజనలు ఏదో చెప్తున్నారు. అమ్మవారు ఇక్కడ పల్లె తిరుగుతారు రథోత్సవం చెక్క భజనలు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉండదు కదా సార్. దానివల్ల ఇట్లాంటి ఉంటాయని
ఆ గ్రామాలకు ఈ సర్వీసెస్కు ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడ రావద్దని కట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా తిమ్మమ్మ మరిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిండేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరికి కూడా సుపరిచితము. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తిమ్మమ్మ మరిమాను ఉత్సవాలు జరపాలి, శివరాత్రి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, అదేవిధంగా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రేంజ్ ఆఫీసర్ గారికి, డిఎల్డిఓ గారికి, సోదరులు ఈ తిమ్మమ్మ మరిమాను ట్రస్ట్ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, విచ్చేసినటువంటి వివిధ విభాగాల అధికారులకు, ఈ ప్రాంత సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉండేటువంటి టూరిజాన్ని మొన్నటి రోజున సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు, పుట్టపర్తికి వచ్చినప్పుడు తిమ్మమ్మ మరిమాన్ని చాలా ఫోకస్డ్గా పోండి, బాగా చేయండి అని ఒక ఆలోచన తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వ సహకారం కూడా ఉండకపోవచ్చు, కానీ ముందుకు వచ్చేసి మేమే చేయాలని ఒక ఆలోచనకు వచ్చినాం. కాకపోతే మొన్న ఇప్పుడు ఒక 2 సార్లు ఇక్కడ సందర్శించడం కూడా జరిగింది. సందర్శిస్తే మాకు వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మొదటిగా ఒక రోడ్డు మంజూరైతే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది డిఎఫ్ఓ గారు సహృదయంతో అర్థం చేసుకొని కొద్ది వరకు పరిష్కారానికి సహాయం చేయాలా, సహకరించాలని చెప్పేసి కోరుతాం. అంతేకాకుండా ఇంకా మన లోపల ఫెన్సింగ్ వేసినటువంటి ఏరియాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంది. లోపల కనీసము మనం ఒక సీసీ రోడ్డు వేసుకోవడానికి, నడవడానికి పాత్వే కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారితో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఉత్సవాల రూపకల్పన గతంలో వీళ్ళు 3 రోజుల పాటు చేసేవాళ్ళు. దాన్ని మీరు ఒకసారి తెలియజెప్పితే మేము ఆలోచన చేస్తానని నేను చెప్తాను. దాంట్లో అధికారుల పాత్ర ఏముందో నేను తెలియజెప్తాను. మీరు ఈ గతంలో ఎట్లా చేస్తూ ఉన్నారు, మీ ఇక్కడ స్థానికంగా ఏ కార్యక్రమాలు చేస్తాను 3 రోజులు, మీకు అవసరమైనటువంటి వనరులు ఏంటి ఇక్కడ, ఇది మీరు ఎవరైనా క్లుప్తంగా క్లియర్గా చెప్పగలిగితే 2 నిమిషాలు, మిగతా మేము ఈ ప్రోగ్రామ్ టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. అధికారులను కూడా కోరేది ఏమంటే, సోఫార్ ఇంతవరకు జరిగినటువంటి తిమ్మమ్మ మరిమాను శివరాత్రి ఉత్సవాలు అనేది ఒక అనార్గనైజ్ సెక్టర్లో జరుగుతూ వచ్చినాయి. ఏదో వాళ్ళకు చేతనైనంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులు కావచ్చు. నాకు తెలిసి మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగులంతా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేయడం నాకు తిమ్మమ్మ మరిమాను హిస్టరీ లేదు. అది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వచ్చింది. దీన్ని వేరే లెవెల్కి తీసుకుపోతాం ఈసారి. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పున్నారు ఎకో టూరిజం అని. నాట్ ఓన్లీ ఎకో టూరిజం, స్పిరిచువల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ కిందే కదిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే పట్టుదలతోనే మొన్నటి రోజున వేమన తిరునాళ్ళు కావచ్చు, వేమన జయంతి ఉత్సవాలు కావచ్చు, ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం కావచ్చు, మళ్ళీ వచ్చే రోజుల్లో కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఈసారి ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయనేది వాస్తవం అని మీ అందరికీ కూడా చెప్తాను. ఈ 3 రోజుల కార్యక్రమాలు ట్రస్ట్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ ట్రస్ట్ మా మీద పెట్టండి, మమ్మల్ని నమ్మండి, మాకు ఫ్రీగా వదలండి. ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఆలోచనలో భాగంగా దీన్ని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయాలండి. ప్రపంచానికి అని చెప్తున్నాను, భారతదేశానికి కాదు. ఇది ప్రపంచము ఆలోచింపదగినటువంటి ప్రాంతమే ఇది. కాకపోతే మన చేతగాంతనం వల్లే ఇంతవరకు వెనుకబాటుతనంతో వస్తోంది. ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక ఆలోచనతోనే ఈ శివరాత్రి ఉత్సవాల్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుంటాను. మాకేం ఎలక్షన్స్ కోసం కానీ లేదంటే రాజకీయాల కోసం అయితే కాదు. దీంట్లో వరల్డ్ రెనౌండ్ ఆర్గనైజేషన్ సద్గురు వాళ్ళని నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ లైసెన్స్ పెట్టుకున్నాం సద్గురు టీంతో, కోయంబత్తూరు వాళ్ళతో. వాళ్ళు ఈరోజు ఉదయం కూడా నాతో
కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, అది కూడా వాళ్ళు 6వ తారీఖున మళ్ళీ వాళ్ళ టీం ఇక్కడికి వస్తూ ఉంది. వచ్చినప్పుడు నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నా ఐడియా ప్రకారం చేయనండి సరే. మీకు రిచువల్స్ ఏదైతే మీరు అనాదిగా ఏదైతే దేవుణ్ణి తిప్పడము ఇవన్నీ మీరు దాంట్లోనే అకామిడేట్ చేస్తాం. మీ ఒరిజినల్ లైన్ డీవియేట్ కామ్. స్థానికంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి దాంట్లోనే ఎక్కడో చోట అకామిడేట్ చేసి డిజైన్ చేసుకుంటాం ప్రోగ్రామ్స్. ఇందాక ఆయన చెప్పినాడు పగులు పూట కూడా ఉండేటట్టు అని చెప్పేసి. పగులు పూట ఉండేటట్టు చేయాలనేది మా ఆలోచన. అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయగలిగితే మీకు టూరిస్టులు రావాలా అనేది మా ఆలోచన. ఇక్కడ మీరు ఇదే గెస్ట్ హౌస్కి నేను ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిన, బోర్ లేదు. ఆ రోజు మళ్ళీ సొంతంగా ఏదో బోర్ వేసుకొని చేసుకుని మోటార్ చెడిపోయిందంటే కూడా ఇది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు చెప్తున్నా మీకు. ఇది మొదటి అడుగు. ఇది మా ఆలోచన 5 కోట్లకో 10 కోట్లకో పరిమితం కాల. పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతంగా ఈవెన్ ట్రెక్కింగ్ ఏరియాకు కూడా వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అధికారులతో సమన్వయం చేసుకోవడంలో మనమే వెనకబడి ఉన్నాం. ఫారెస్ట్ వాళ్ళే మనకి శత్రువులు కాదు. కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చుకొని డెవలప్ జరుగుతోందంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తుంది, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తుంది, అంతే స్థాయిలో నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎందుకంటే అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఎవరికి కూడా దాంట్లో వేరే ఆలోచన లేదు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు బలంగా నమ్మాల్సింది ఏమంటే మా అందరికీ అధికారులకు కావచ్చు, నాకు మీ స్థానిక శాసనసభ్యుడికి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధే ప్రాధాన్యతగా మా కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళని కూడా అదే దిశగానే నడిపించుకుంటాం. అధికారులను కూడా మీరు ఎక్కడ కూడా అపోహలకు గురి కావద్దండి. మాకేదో మీ ట్రస్ట్లో ఇన్వాల్వ్ కావాలనో లేదంటే ఇంకోటో మాకు ఉండదు. ఈ తిమ్మమ్మ మరిమాన్ అనేది చాలామంది సందర్శకుల్ని సద్గురు వాళ్ళు అడుగుతానే ఒప్పుకున్నారంటే వాళ్ళు కూడా ఈ శివుని ఐడియాలజీలో వాళ్ళ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఆ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కంటిన్యూగా జరగాలనే నా ఆలోచన. ఇంకా ఒక ప్రపోజల్ ఇచ్చినాయి. మీరు ఇక్కడ విలేజ్ లెవెల్లో మామూలుగా గ్రామోత్సవాలు నిర్వహిస్తారు వాళ్ళు తమిళనాడులో ఈ ప్రాంతాల్లో. దట్ బ్రింగ్స్ ద సివిలైజేషన్. పిల్లల్లో స్పిరిచువల్ క్లాసెస్ కానీ వాళ్ళకు అనాథ పిల్లలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి వాళ్ళ స్కూల్స్ పెట్టేసి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్. దాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లోనే మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయనేది వాస్తవం అని మీరు అర్థం చేసుకోమంటారు. అంటే ఇక్కడ ఇది చాలా చిన్న స్థాయి ప్రోగ్రామే శివరాత్రి ఉత్సవాలు అనేది ఒక అవకాశంగా వాడుకుంటున్నాం అంతే. దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అప్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. పూర్తి కింద నుంచి నిర్మించుకొని రావాలనే ఆలోచనతోనే వస్తాను. అంతే స్థాయిలో మన వేమన జయంతి ఉత్సవాల తర్వాత కూడా అక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏదో చేసేస్తున్నారు ప్రోగ్రాం తర్వాత మళ్ళీ. కానీ ఐఎస్సిఎల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మేము. ఐఎస్సిఎల్తో మాట్లాడినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ విత్ 8 రూమ్స్. అక్కడ ఆ 8 రూములు అన్నప్పుడు వాళ్ళు ఓమా బ్రాండ్ కింద ఏదైనా చేస్తాం మీరు వీడియోస్ అది పెట్టమంటే అది పైప్ లైన్లో పెడుతున్నాం. ఇంకా పనులు పూర్తి అవ్వాల. కానీ ఆ లెవెల్ థింకింగ్లోనే మేము ఉన్నాం. ఇప్పుడు ఏదైనా కానీ టూరిస్టులు వచ్చేసి స్టే చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో అయినా మా ఆలోచన విధానం అంతే స్పష్టంగా ఉంది. హై అండ్ టూరిస్ట్ రొటీన్లో మన గ్రామాల్లో వాళ్ళు మనం వచ్చి కేకలు వేసుకొని మనం పోయేది మనం తిరునాల కాదు, టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం మేము. ఈ ప్రాంతానికి సుదూరపు బాటసారులు బహుదూరపు బాటసారులు కూడా రావాలా, వాళ్ళు ఇక్కడ ఉండాలా, ఈ ప్రాంతాన్ని సందర్శించాలా. వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు చాలా ఉంటాయి. ఈ ప్రాంతానికి ఆర్థికంగా కూడా బలపడేటువంటి పరిస్థితుల్లోకి టూరిజం ద్వారా పోవడానికి పుష్కలంగా ఉన్నాయి. దాన్ని మనం వాడుకలోకి తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అధికారులు కూడా ఇది ఒక నోబుల్ కాజ్. ఇది మిమ్మల్ని ఏదో బలవంతంగా రుద్దడమో మిమ్మల్ని ఏదో బలవంతంగా పనిచేయించడం కాదు. ఇది ఒక నోబుల్ కాజ్ కిందనే మేము ఆలోచన చేస్తున్నాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద ఈవెంట్. ప్రత్యేకించి అటవీ శాఖ వారికి మేము ఎక్కడ కూడా మిమ్మల్ని నొప్పిళ్ళనో మిమ్మల్ని ప్రెజర్ పెట్టాలనో మాకు ఉండదు. సర్టన్ ఏరియాస్లో మేబీ మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మేము అది కొంచెం చిన్న డీవియేషన్స్ అన్నప్పుడు అది అన్నదా భావించకుండా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి వాళ్ళని కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుతూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఆ దిశగానే మా ఆలోచనలు ఉన్నాయి. ఒక స్పష్టతతో ముందుకు పోతున్నాము. మళ్ళీ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాము,
కార్యక్రమాల రూపకల్పన అనేది మీ గౌరవం కాదు, మనందరి గౌరవం, ఈ ప్రాంత గౌరవం ఎక్కడ తగ్గకుండా చేస్తామని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని దాన్ని ఏదో 20,000 30,000 3 రోజుల పాటు వచ్చేది కాదు, కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి రావాలని ఒక పట్టుదలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి శివరాత్రి కూడా నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఒక 30,000 మంది ఎక్కువ వచ్చే రకంగానే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతుంది. దానికి వచ్చే రోజుల్లో ఇంకో 1-2 డేస్లోనే క్యాంపెయిన్ మోడ్లో కూడా తీసుకుపోతాము. అన్ని ప్రాంతాలలో కేవలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలు 4 గ్రామాలు కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది సందర్శకులు రావాలనే ఆలోచనతోనే సద్గురు ఆర్గనైజేషన్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అధికారులందరికీ కూడా సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అయితే కొంచెం అమృత వాక్కులు ఉంటాయి, సమస్య అంతా అక్కడే ఉంది మాకు. స్థానిక ఎమ్మెల్యే గారికి, ఆడియో గారికి, ఇతర అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు చక్రపాణి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, సత్యసాయి జిల్లా. చాలా కాలం నుంచి 1-2 డిసీస్ నేను కూడా ఇంతవరకు ఇంతకుముందు కూడా 2-3 సార్లు రావడం జరిగింది. మెయిన్గా ఈ తిమ్మమలైమానం ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో లాంగ్ బ్యాక్ 1989లో దాదాపు 35-36 ఏళ్ల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీసుకోవడం జరిగింది. ఈ తిమ్మమలైమానం ప్రాంతాన్ని, ఆ పరిసర ప్రాంతాల్లో చెట్లు ఉన్న ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న దాదాపు 25 ఎకరాల పొలాన్ని స్థానిక ప్రజల నుంచి, అలాగే చుట్టుపక్కల ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళ ప్రజలతో అంతా డబ్బులు ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక అనంతపూర్ జిల్లాకి, ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి ఒక తలమానికం లాంటిది. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో చాలా ఇంపార్టెన్స్ ప్రాచుర్యం పొందిన ఒక టూరిస్ట్ ప్లేస్. సో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత దాన్ని గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ చేయించడం జరిగింది. సో ముఖ్యంగా అప్పుడు డిపార్ట్మెంట్ కోసం చెట్టుని సంరక్షించాలా, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న 25 ఎకరాల్లో ఒక 2.4 acres ఔటర్ రింగ్ రోడ్ కోసం కూడా వదిలారు. కానీ వదిలిన తర్వాత అది చేయకుండా అది నోటిఫై చేయడం జరిగింది. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఒకసారి ఏదైనా ప్రాంతాన్ని నోటిఫై చేస్తే దానికి రిజర్వ్ ఫారెస్ట్ లక్షణాలు వస్తాయి. అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పుడు ఎక్కడైనా కానీ ఫారెస్ట్ ల్యాండ్ని వేరే యాక్టివిటీకి తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది, ఫారెస్ట్ కన్జర్వేషన్. సో ఫారెస్ట్ ల్యాండ్స్ మేము టోటల్గా స్టేట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నా కదా, అది ఉమ్మడి జాబితా ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి విస్తృతమైన అధికారులు ఉంటాయి. అటవీ శాఖ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్. సో మనం ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా కూడా ఫారెస్ట్ యాక్టివిటీ కాకుండా నాన్ ఫారెస్ట్ యాక్టివిటీ ఏం చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా తప్పనిసరి. బట్ ఇక్కడ మనము ఈ ట్రీ కోసం తీసుకున్న 25 ఎకరాలు నోటిఫై చేసినప్పుడు దాంట్లో మనం స్పెసిఫిక్గా ఔటర్ రింగ్ రోడ్ కోసం అని ఉంచాం. సో దాంట్లో మనకు కొంచెం వెసులుబాటు ఉంది ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్న దానికి. అంటే శివరాత్రి ఉత్సవాల లోపల అది అవుతుందని నేను చెప్పలేను, కానీ తర్వాత అయితే దాన్ని కొంచెం ప్రయత్నం చేసి ఒక 2-3 monthsలో దానికి పర్మిషన్ ఇప్పించడానికి నా శాయశక్తిగా అలాగే అంటే కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా కొన్ని ఆయన సూచనలు చేశారు. టూరిజం అంటే ఇక్కడ మనం మామూలుగా టూరిజమ్స్ 3 రకాల టూరిజమ్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఎకో టూరిజం, అందులో మన తిమ్మమలైమాన్ని ఎకో టూరిజం కింద డెవలప్ చేస్తే బాగుంటుంది. అలాగే టెంపుల్ టూరిజం రెండింటికి కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ తిమ్మమ్మ టెంపుల్ కూడా ఉంది. అలాగే ట్రేడ్ ఎకో టూరిజం కూడా ఉంది. కాబట్టి రెండింటి కింద కూడా మనం యాక్చువల్గా ఇది మున్సిపాలిటీ కింద ఒక 10 kilometers లోపల ఉంటే కదిరి మున్సిపాలిటీకి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 2 crores ఇమ్మీడియట్గా మనకు శాంక్షన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది 10 kilometers లోపల లేదు కాబట్టి వేరే విధంగా మనం దీనికి డెవలప్మెంట్ కోసం ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసడానికి కృషి చేస్తాం. ఎందుకంటే దాదాపు ఒక 5-6 నెలల కిందట ఈ తిమ్మమ్మ పరిసర ప్రాంతాన్ని డెవలప్ చేయాలని దాదాపు 5 కోట్లతో నేను ఒక ప్రణాళిక ఆల్రెడీ పంపించడం జరిగింది. సో అది ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. సో ఎమ్మెల్యే గారు చొరవ చూపించి ఆ శాంక్షన్ గా తెస్తే మనకు ఒక ఐకానిక్ తిమ్మమ్మ ప్రాంతాన్ని మంచి అభివృద్ధి ప్రాంతంగా
డెవలప్ చేయొచ్చు. అంటే నేను పంపించిన ప్రపోజలే కాకుండా వారు కూడా ఇంకా వారి ఐడియాస్ ఏదైనా ఉంటే కూడా చేయొచ్చు. సో ఇంకొకటి లోకల్ సిమెంట్ రోడ్ అని చెప్పారు, అది ఎవరు చెప్పారంటే ఇంతకుముందు ఇప్పుడే నేను లోపల అంతా పోయి తిరిగి వచ్చాను. లోపలికి మనం పిలిగ్రిమ్స్ ని, భక్తుల్ని, టూరిస్ట్ ని అలౌ చేస్తే ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెట్టు మీద గీయడం, వాళ్ళ పేర్లు రాయడం, లేకుంటే రూట్స్ ని పట్టుకొని ఊరాడడం వల్ల చెట్లు డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో లోపలికి చెట్టు ఉన్న ప్రాంతానికి చుట్టూ ఫెన్సింగ్ చేయడం జరిగింది. సో ఒకవేళ లోపల ఏదైనా పాత్వే ఒకటి తయారు చేసడానికి కూడా అది కూడా స్టడీ చేస్తాం, అది కూడా వీలైతే కూడా అది కూడా చేస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. శివరాత్రి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం మా డిపార్ట్మెంట్ తరఫున చాలా మంది స్టాఫ్ ను కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన లోపల ప్రాంతం ఏ ప్రాంతం వాడుకునేదానికి కూడా మనం ప్రతి సంవత్సరం పర్మిషన్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే పర్మిషన్స్ ఇస్తాము. ఓన్లీ రింగ్ రోడ్ మాత్రం ఒక 2 months టైం ఇస్తే దాన్ని నేను 2-3 months లోపల అది సాల్వ్ చేస్తానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.